దేవుని యొక్క ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. మరి ఈ రోజున గుడ్ ఫ్రైడే, మరి శుభ శుక్రవారం కనుక దేవుని యొక్క సన్నిధిలో మనమందరం కూడా కలిసి దేవుని ఆరాధించడానికి మరి వీలు లేని పరిస్థితిన ఇటు రీతిగా మరి లైవ్ ద్వారా మిమ్మల్ని అందరినీ చేరుకోవడానికి దేవుని ఇచ్చిన కృపను బట్టి దేవుని ఎంతగానో మహిమపరుస్తూ ఘనపరుస్తూ ఉన్నాం. మీరు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా మీరు మాతో కలిసి ఈ లైవ్ ప్రోగ్రాం ద్వారా దేవుని యొక్క నామాన్ని మరి మీరు మహిమపరచాలి, ఘనపరచాలని ఆశిస్తూ ఉన్నాను. ఏ స్థలాల్లో ఉన్నప్పటికీ మరి కొద్ది నిమిషాలు మీ యొక్క విలువైన సమయాన్ని మరి కేటాయించి దేవుని మాటలు విని మరి ప్రార్థనలో పాటలలో అన్నిటిలో విని పాలు పంపులు పొంది మరి దేవుని మాటల్లో మీరు కూడా పాలు భాగస్తులే దీవించబడాలని ఎంతగానో ఆశపడుతున్నాం. కనుక ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రార్థన ద్వారా మనము ప్రారంభించుకుందాం. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోక తండ్రి, నీ పరిశుద్ధమైన నామమును బట్టి నైనా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీరు మాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. నైనా ఈ భయంకరమైన పరిస్థితుల మధ్యలో మమ్మల్ని మీరు కాపాడుతూ భద్రపరుస్తూ క్షేమంగా మమ్మల్ని నిలబెడుతూ ప్రభువా, ఈ స్థితి వరకు మమ్మల్ని మీరు నడిపించడానికి నీకు వందనాలు. మేమేమై ఉన్నామో అది కేవలం నీ కృప మాత్రమేనైనా, మా శక్తి కాదు, మా బలము కాదు నైనా, కేవలం నీ ఉచితమైన కృపను బట్టి ఇంతవరకు మేము ఆరోగ్యంగా సజీవులుగా మమ్మల్ని మీరు ఉంచినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క శుభ శుక్రవారంన నైనా రీతిగా నిన్ను ఆరాధించడానికి, మహిమపరచడానికి, నీవు చేసిన త్యాగంను జ్ఞాపకం చేసుకొని నిన్ను హెచ్చించడానికి మీరు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి నీకు వందనాలు. ఈ సమయంలో ఈ లైవ్ ప్రోగ్రామ్ను మేము ప్రారంభిస్తూ ఉంటుండగా నీ సన్నిధిని, నీ ప్రసన్నతను మా మధ్యలోనికి మేము ఆహ్వానిస్తున్నాం. జరగనై ఉన్న ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా నీకు మహిమకరంగా మీరు జరిగించండి నాయన. ఈ యొక్క కార్యక్రమంలో ఎంతమంది అయితే వారి గృహాల దగ్గర ఉండి ఏకీభవిస్తున్నారో ప్రభు, ప్రతి గృహాన్ని, ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రారంభం నుండి ప్రభు ముగింపు వరకు నీ యొక్క నాయకత్వంలో, అధ్యక్షతలో మీరే జరిగించి మీ నామమునికి మహిమ, ఘనత, ప్రభావములు మీరు ఒక్కరే పొందుకోమని యేసు నామములో అడిగి వేడుకొనిచున్న పరమ తండ్రి, ఆమేన్. మరి ఈ సమయంలో మా ఫెయిత్ పెంటెకోస్టల్ చర్చ్ 6వ బ్రాంచ్ మధురవాడ, అలాగనే పెద్దర్తి సంఘ బిడ్డలు మిమ్మల్ని అందరినీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట ఆహ్వానిస్తూ ఉన్నాం. మరి మేము నిత్యము మీ ఆరోగ్యం కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరు ఎక్కడ ఉన్నా మరి క్షేమంగా ఉండాలని, మరి ఆరోగ్యంగా ఉండాలని మా అనుదిన ప్రార్థనలో, వ్యక్తిగత ప్రార్థనలో మీ అందరి కొరకు కూడా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. కనుక మీరు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా దయచేసి కొద్ది నిమిషాలు మరి మాతో కలిసి పాడి దేవుని యొక్క నామాన్ని మహిమపరచాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాను. ఈ సమయంలో మరి ఫెయిత్ పెంటెకోస్టల్ యవనస్తులు ఉన్నారు, వారి ముందుకు వచ్చి కొన్ని పాటలు పాడి దేవుని నామాన్ని మహిమపరుస్తారు.
ఈ సమయంలో మరి మనందరికీ వచ్చిన పాటలు పాడి దేవుని యొక్క నామమును మనము మహిమపరచుకుందాం. సిల్వదే శీఘ్రమే చూడు మీక బలి ఆయని కొరకు ప్రభు యేసుడే. పాట పాడి దేవుని యొక్క నామాన్ని మహిమపడదాం. మరొకసారి మనం చేస్తున్నాను, మీరు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా మరి మాతో కలిసి దేవుని యొక్క ప్రసన్నతను సన్నిధిని మీరు అనుభవించాలని మరి నేను కోరుతా ఉన్నాను. ప్రియులారా, ఇక్కడ 2 లేక 3 మరి దేవుని నామంలో కూడి ఉంటారు, వారి మధ్యలో ఆయన ఉంటాను అని ఆయన వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు కనుక ఈ యొక్క రాత్రికాల సమయంలో మనం మన గృహం దగ్గర ఉన్నప్పటికీ ఆయన మనతో ఉన్నాడు కనుక మీరు మాతో కలిసి పాడి దేవుని యొక్క నామాన్ని కనపరచవలసిందిగా ప్రభు యొక్క పేరిట మిమ్మల్ని బ్రతిమలాడుచున్నాను. ఈ సమయంలో మనకందరికి వచ్చిన పాట సిల్వదే శీఘ్రమే చూడు మీక బలి ఆయని కొరకు ప్రభు యేసుడే పాట పాడుకుందాం. సిల్వదే శీఘ్రమే చూడు మీక బలి ఆయని కొరకేసుడే. సిల్వదే శీఘ్రమే చూడు మీక బలి ఆయని కొరకేసుడే. ఆలోచించక ఆలాసించక అటు ఇటు చూసి వెనుకాడక, ఆలోచించక ఆలాసించక అటు ఇటు చూసి వెనుకాడక. సిల్వదే శీఘ్రమే చూడు మీక బలి ఆయని కొరకేసుడే. ఆలోచించక ఆలాసించక అటు ఇటు చూసి వెనుకాడక, ఆలోచించక ఆలాసించక అటు ఇటు చూసి వెనుకాడక. మరికొందరు సిలువనొద్ద చేరి తిలకించినారు. యోహాను మరియా మరికొందరు సిలువనొద్ద చేరి తిలకించినారు. మహాదరణ పొందినారు, మరి వెళ్ళి ప్రభుని చాటించినారు. మహాదరణ పొందినారు, మరి వెళ్ళి ప్రభుని చాటించినారు. సిల్వదే శీఘ్రమే చూడు మీక బలి ఆయని కొరకేసుడే. ఆలోచించక ఆలాసించక అటు ఇటు చూచి వెనుకాడక, లోకాశలు గల లోతు చూపులకు లోబడబోకు హాని కలుగు. లోకాశలు గల లోతు చూపులకు లోబడబోకు హాని కలుగు. లోకమంతా సమకూర్చుకొని నీ ప్రాణము విడచిన ఫలితమేమి. లోకమంతా సమకూర్చుకొని నీ ప్రాణము విడచిన ఫలితమేమి. సిల్వదే
శీఘ్రమే చూడుపిగా బలియాయేని కొరకేసుడే ఆలోచించక ఆలాసించక అటు ఇటు చూచి వెనుకాడగా ఆకాను చూపు శోకమేగా అది నీకెలనోయి ఓ సోదరా ఆకాను చూపు శోకమేగా అది నీకెలనోయి ఓ సోదరా ఓ కృప పపుదన దోపునకై కొన్ని రాకుని ఇంటికి శాపంబును ఓ కృప పపుదన దోపునకై కొన్ని రాకుని ఇంటికి శాపంబును సురదే శీఘ్రమే చూడునిగా బలియాయేని కొరకేసుడే ఆలోచించక ఆలాసించక అటు ఇటు చూచి వెనుకాడక ఆలోచించక ఆలాసించక అటు ఇటు చూచి వెనుకాడక హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుని యొక్క నామమునకు మహిమ కలుగును గాక. ఈ సమయంలో ఇంకొక పాట పాడి కూడా దేవుని నామాన్ని మనం మహిమపరచుకుందాం. సమయంలో అందరికి వచ్చిన పాట యెహోవా నీ నామము ఎంతో బలమైనది. ప్రియులారా, ప్రతి ఒక్కరు కూడా మాతో కలిసి ప్రార్థన పూర్వకంగా మరి పాడి దేవుని యొక్క నామాన్ని మనం మహిమపరచుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ప్రసన్నత ఆయన సన్నిధి మన మధ్యలో ఉంది కనుక ప్రతి ఒక్కరు కూడా మరి మాతో కలిసి పాడి దేవుని యొక్క నామమును మహిమపరచుకుందాం. యెహోవా నీ నామము ఎంతో బలమైనది. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము. మోసే ప్రార్థించగా మన్నాను కురిపించితివి, మోసే ప్రార్థించగా మన్నాను కురిపించితివి, యెహోషా ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి, యెహోషా ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము. నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా, నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా, అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుంటే, అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుంటే.
ఉంటిరి యెహోవా నీ నామము ఎంతో బలమైనది ఎంతో బలమైనది ఎంతో బలమైనది యెహోవా నీ నామము సింహాల బోనైనను సంతోషముగా వెళ్ళిరి సింహాల బోనైనను సంతోషముగా వెళ్ళిరి ప్రార్థించిన వెంటనే రక్షించే నీ హస్తము ప్రార్థించిన వెంటనే రక్షించే నీ హస్తము యెహోవా నీ నామము ఎంతో బలమైనది ఎంతో బలమైనది ఎంతో బలమైనది యెహోవా నీ నామము చెరసాలలో వేసిన సంకెళ్ళు బిగించిన చెరసాలలో వేసిన సంకెళ్ళు బిగించిన సంఘము ప్రార్థించగా సంకెళ్ళు విడిపోయేను సంఘము ప్రార్థించగా సంఖ్యలు విడిపోయేను యెహోవా నీ నామము ఎంతో బలమైనది ఎంతో బలమైనది ఎంతో బలమైనది యెహోవా నీ నామము దేవునికి స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా దేవుని యొక్క నామము బలమైన దుర్గము. ప్రియులారా, మరి ఇటువంటి వారినైనా రక్షించగలదు, ఇటువంటి వారినైనా మరి పైకి లేవనెత్తగలదు. కనుక ఈ లైవ్ వీడియో ద్వారా ఎంతోమంది అయితే వీక్షిస్తూ ఉన్నారు. మరి మీ అందరూ కూడా ప్రార్థన పూర్వకంగా దేవుని యొక్క సన్నిధిలో ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాను. మీకు ఏ ప్రార్థన అవసరతలు ఉన్నా దయచేసి మీ కామెంట్స్ రూపంలో తెలియజేస్తే మేము మీ కొరకు ప్రార్థించడానికి మరి మేము సిద్ధంగా ఉన్నాము. మరి అలాగనే మరి దేవుని యొక్క వాక్యమును అందిస్తున్నప్పుడు కూడా మీ యొక్క రెస్పాన్స్ కూడా మాకు తెలియజేయండి. మరి దేవుడు మీతో మాట్లాడుతున్నప్పుడు, దేవుడు మిమ్మల్ని ముడుతున్నప్పుడు కూడా మరి ఆమేన్ అని చెప్తూ, ప్రైజ్ ద లార్డ్ అని చెప్తూ మరి మీరు కూడా దేవుని వాక్యము ద్వారా కూడా మీరు ప్రోత్సహించబడాలని ప్రభు పేరిట నేను కోరుతూ ఉన్నాను. ప్రియులారా, దేవుని యొక్క సన్నిధిలో ఇంతవరకు కూడా పాటలు పాడి దేవుని నామాన్ని మహిమపరిచాం. మనకి ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. మీరు తల వంచుకున్నట్లయితే మరి ఈ సమయంలో మరి పాస్టర్ గారు దైవజనరాలు ముందుకు వచ్చి మరి సామీల్ గారు జరగబోతున్న కూడికి కొరకు మరి వారు ప్రార్థనలో మళ్ళీ నడిపిస్తారు. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకొని ప్రార్థనలోకి భవిద్దాం. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రములు నాయన, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, నీ పరిశుద్ధ పాదములకు స్తోత్రములు తండ్రి. ఈ యొక్క లైవ్ ప్రోగ్రాం ద్వారా తండ్రి నాయన, ఇదిగో ప్రభా జరుగుతున్నటువంటి కార్యక్రమం అంతట్లో కూడా మీరు ఉండమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఇంతవరకు పాటల్లో ఉండి మీరు ఎంతగానో మహిమను పొంది ఉన్నారు. అలాగే ఈ సమయంలో ప్రభా నాయన, నీ దాసులు నీ వాక్యాన్ని అందించిన ఏంటుండగా వాక్యంలో మీరుండండి. వినిచున్న ప్రతి హృదయాలు కూడా తెరవబడుటకు నీ కృప దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి నాయన. ఎవరు ఏ పరిస్థితిలో ఉన్నారో వాక్యము నాయన వింటూ ఉంటుండగానే వారి హృదయాలు తెరవబడి తండ్రి ఏ సమస్యలతో బాధపడుతున్నారో ప్రభా వాటిలో నుండి విడుదల పొందడానికి నీ కృప దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఎందుకంటే వాక్యములో శక్తి ఉన్నది, వాక్యములో బలం ఉన్నది కనుక ఆ వాక్యాన్ని అందించిన అయినటువంటి నాయన ఇదిగో ఈ సేవకులను నీ ఆత్మచేత అభిషేకించండి. మా కొరకు మీరు వాడుకొని మీరు మహిమ పొందండి. ఈ కార్యక్రమం అంతట్లో మీరుండండి. ప్రతి అడ్డులు ఆటంకాలను తొలగించండి. యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మరి
ఈ రోజున మరి శుభ శుక్రవారం, గుడ్ ఫ్రైడే కనుక ప్రియులారా ఒకసారి మరి ఆయన చేసిన త్యాగాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. యేసు ప్రభువారు మన కొరకు కల్వరి శిలువలో ఆయన విరగొట్టబడి నలగొట్టబడి తన ప్రాణాన్ని మన కొరకు అర్పించి మరి మనలను దేవునితో ఐక్యపరిచి ఒకటిగా చేసి మరి ఈ రోజున విలువైన రక్షణకు మరి దేవుడు ఒక గొప్ప అధ్యాయానికి దేవుడు మరి తెరతీస్తున్నట్లుగా ఈరోజు చరిత్ర మనకి తెలియజేస్తుంది. కనుక ఈ సమయంలో మరి ఒక్కసారి ప్రియులారా దేవుడు మనకి ఇచ్చిన ఈ యొక్క విలువైన రక్షణ బట్టి మన కొరకు దేవుడు చేసిన త్యాగమును ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకుంటూ స్మరిస్తూ మీరు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని, ప్రభువా నువ్వు ఇచ్చిన విలువైన రక్షణ బట్టి నీకు వందనాలు, నువ్వు నా కొరకు చేసిన త్యాగమును బట్టి నీకు వందనాలు, నీకు బదులుగా నేనేమీ చెల్లించలేను, నీకు ఏమీ నేను ఇవ్వలేను ప్రభువా. ఈ యొక్క చిన్న అల్ప జీవితాన్ని నీ పాదాల దగ్గర నేను పెడుతూ ఉన్నాను. నన్ను నేను తగ్గించుకుంటున్నాను ప్రభువా, నా జీవితాన్ని నీకు సమర్పిస్తున్నానని ఒక్క చిన్న ప్రార్థన మీరు చేయగలిగినట్లయితే నిజంగా దేవుడు ఎంతగానో సంతోషిస్తాడని చెప్పడానికి నేను ఎంతగానో మరి నేను సంతోషిస్తూ ఉన్నాను. కనుక ప్రియులారా మీరు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఒక్క చిన్న ప్రార్థన, ప్రభువా మీరు ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి నీకు వందనాలు. లోకంలో ఎంతో మందికి ధన్యత లేదు ప్రభువా, ఎంతో మంది ఈ యొక్క అవకాశాన్ని పోగొట్టుకున్నారు, కానీ ప్రేమించి వెదకి రక్షించి ఈ యొక్క మంచి అవకాశాన్ని నాకు ఇచ్చావు ప్రభా. అందరి బట్టి నీకు వందనాలని ఒక్కసారి ఆయన మన కొరకు చేసిన కార్యములన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటూ ఒక్క నిమిషము ఆయనను ఈ సమయంలో మనం స్తుతించి ఒక చిన్న కోరస్ను పాడుకొని దేవుని యొక్క నామాన్ని మనం మహిమపరచుకుందాం. ఒక్క నిమిషం నా స్థానములో దేవుని మహిమపడదాం. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా, ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివు దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, ఎందుకో ఒకసారి అందరం చేద్దాం. నువ్వెప్పుడు ఉన్నప్పటికీ నీ హస్తం నేను అనుకోవడానికి కాదు ప్రభువా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఈ సమయంలో వాటిని కళ్ళు మూసుకొని తల ఉంచుకున్నట్లయితే చిన్న ప్రార్థనతో దేవుని వాక్యంలోనికి మరి మనం వెళ్దాం. మీరు ఎక్కడ ఉన్నప్పటికీ చిన్న ప్రార్థన చేసుకోండి. ప్రభువా నీ వాక్యం వినబోతుంటుందిగా నాతో మీరు మాట్లాడండి, నాకు కావలసిన మాటలు మీ దాసుల నుండి నాకు వినిపించండి. ప్రతి ఒక్కరు కూడా మీ స్థలాల్లో
తల వంచుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదములకు కారణభూతులుగా మా ప్రియ పరలోకపు తండ్రి, నిఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ సమయంలోనైనా మీరు చేసిన త్యాగంను బట్టి నీకు వందనాలు, మీరు చూపించిన కృపను బట్టి నీకు వందనాలు ప్రభువా. అయినా ఈ అవకాశాన్ని కోల్పోయిన వారు ఎంతో మంది ఉన్నారు, కానీ మమ్మల్ని ప్రేమించి వెదకి రక్షించి ప్రభువా ఈ యొక్క చక్కని భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఇంతవరకు ప్రభువా పాడి నైనా ప్రార్థించి నేను కనపరచడానికి మీరు ఇచ్చిన మంచి ఆధిక్యతను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ సమయంలో ప్రభువా భయంకరమైన తెగులు ప్రభువా ప్రపంచవ్యాప్తంగా నేను విస్తరిస్తూ ఉంటుండగా ఏ మానవుడు దీని నుండి విడిపించలేడు ప్రభువా. ఇది అసాధ్యమునైనా నీవు మాత్రమే కార్యమును చేయగలిగిన దేవుడవు గనుక ఈ భయంకరమైన తెగుల్లో నుండి ప్రభువా మీరే నీ ప్రజలకు, నీ బిడ్డలకు విడుదల కలిగించమని మేము ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడా, ఎంతో మంది ప్రభువా అనాథులుగా మరణిస్తూ ఉన్నారు. ఎంతో మంది ఇప్పటికీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ నేను పొందుతూ ఉంటుండగా వారందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఎంతమంది అయితే పాజిటివ్ కేసుల ద్వారా ప్రభా ఇబ్బంది పడుతూ భయపడుతూ ప్రభా నేను హాస్పిటల్లో ఉంచి ఉన్నారో వారందరినీ మీరు ముట్టి స్వస్థపరిచారు. పడక మీద నుండి మీరు లేపమని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభా. నీకే స్తోత్రాలు. వారికి కావలసిన ప్రతి అవసరాలు అక్కర్లు మీరే తీర్చమని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభా. నీకే స్తోత్రాలు. ఎంతో మంది మరణిస్తూ ఉన్నారు, వారు ప్రియమైన వారిని పోగొట్టుకుంటూ ఉంటుండగా నైనా కడసారి చూపులు కూడా చూడలేక ప్రభా ఎంతో మంది హృదయంలో కుమిలిపోతూ ఉంటుండగా అటువంటి కుటుంబాలను మీరు ఆదరించండి, ధైర్యపరచండి, ఓదార్చమని మేము ప్రార్థన చేస్తున్నాం. అయినా ఈ యొక్క వ్యాధిని అరికట్టడానికి ప్రభుత్వము ఎన్నో రీతిలుగా పనిచేస్తూ ఉంది. వైద్యులు పనిచేస్తున్నారు, పోలీసు వారు పనిచేస్తూ ఉన్నారు, ఎన్నో శాఖలు పనిచేస్తూ ఉంటుండగా వారందరికీ ఆరోగ్యమును, బలమును, శక్తిని మీరు దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నాను. అదే సమయంలో ప్రభా లాక్డౌన్ సందర్భంగా ఎంతో మంది నిరాశ్రయులే ప్రభా తిండి లేక అలమటిస్తూ ఉన్నారు. వారందరి ఆకలిని మీరు తీర్చమని మేము ప్రార్థన చేస్తున్నాను. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభా ప్రతి కుటుంబాన్ని మీరే పోషించమని మేము ప్రార్థన చేస్తున్నాను. మా దేశంలో, మా పట్టణాన్ని, మా రాష్ట్రాలను ప్రభా మీ చేతులకు మేము అప్పగిస్తూ ఉన్నాను. నీ సన్నిధిలో ప్రతి ఒక్క దేశమును, ప్రతి రాష్ట్రమును, ప్రతి పట్టణాన్ని సురక్షితంగా, క్షేమంగా మీరు ఉంచమని మేము ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నీకు స్తోత్రములు. ఈ లైవ్ వీడియో ద్వారా ఎంతమంది అయితే ప్రభా మాతో కలిసి ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి ఆశీర్వదించి ప్రతి కుటుంబాన్ని ప్రభువా మేలులతో మీరు నింపమని మేము ప్రార్థన చేస్తున్నాను. ఈ కరువు కాలంలో ప్రతి కుటుంబాన్ని మీరే పోషించమని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభా. మా మనవులను మీరు ఆలకించినందుకు నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభు. అలాగే ఈ సమయంలో నీ వాక్యం వినయించుండగా ప్రతి ఒక్కరితో కూడా మీరే మాట్లాడి ప్రతి ఒక్కరిని కూడా మీరే దర్శించి ఆశీర్వదించమని, మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరి ఈ సమయంలో దేవుని వాక్యాన్ని అందించడానికి దైవజనులు మరి సిద్ధంగా ఉన్నారు. అదే సమయంలో మరి ఈ యొక్క మెసేజ్ని మీరు మరలా వినాలనుకుంటే మరి యూట్యూబ్లో మరి రెవరెండ్ జి శామ్యూయల్ అని మీరు టైప్ చేస్తే మరి దైవజనుల యొక్క పేజ్ ఓపెన్ అవుతుంది. అందులో వారి యొక్క వర్తమానాలన్నీ కూడా అందులో అప్లోడ్ చేయబడుతున్నాయి. కనుక దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మరి దాన్ని ఫాలో అవ్వాలని ప్రభు పేరిట నేను మనం చేస్తూ ఉన్నాను. మరి దేవుని యొక్క సన్నిధిలో ప్రియులారా విలువైన వర్తమానాలు అందించబడుతూ ఉన్నాయి. దేవుని యొక్క వాక్యము మరి ప్రార్థన పూర్వకంగా, ప్రార్థన ద్వారా మరి తెలియజేయబడుతుంది. కనుక దయచేసి మీరు ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని మరి సబ్స్క్రైబ్ చేసుకోమని ప్రభు పేరిట మిమ్మల్ని మరి మేము బ్రతుకులాడుతున్నాం. కనుక ఈ సమయంలో దేవుని దాసులు దేవుని వాక్యాన్ని అందిస్తారు. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన పూర్వకంగా కూర్చొని దేవుని మాటలు వినాలని ప్రభు పేరిట నిర్మాణం చేస్తున్నాను.
దేవుని పరిశుద్ధ నామమునకు ప్రత్యేకమైన స్తుతులు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రాత్రికాల సమయంలో ఈ విధముగా ఈ ఫేస్బుక్ లైవ్ వీడియో ద్వారా మాతో కలిసి ఆరాధించడానికి మనందరికీ కూడా దేవుడు చక్కని కృప అనుగ్రహించారు. నిజంగా ఇది చాలా విజయవంతమైనటువంటి పరిచర్య అని నేను చెప్పగలను. ఎందుకంటే ఎన్నో రకాలుగా ఆటంకాలు అడ్డులు కలిసి ఆరాధించలేనటువంటి పరిస్థితిలో మనమున్నాం. కానీ వాటన్నిటిని అధిగమించి ఆరాధనలు ఏమాత్రము ప్రార్థనలు కూడా ఆగకుండా ఈ విధముగా మనం ఆరాధించడానికి సర్వశక్తి కలిగిన దేవుడు తన కృపను మనకి అనుగ్రహించారు. అందుని బట్టి మనము దేవునికి ఎంతగానో కృతజ్ఞులమై ఉన్నాము. ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో ఈ లైవ్ వీడియో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేట వందనములు. అలాగనే మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకముగా ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తూ ఉన్నాం. మరి సంఘ బిడ్డలందరూ, అలాగే నన్ను తెలియని వారు, శ్రేయోభిలాషులు, బంధువులు ఎంతోమంది కార్యక్రమాలు చూస్తున్నారు కనుక మీ అందరికీ ప్రభు పేట వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినం మరి ప్రపంచంలోనే ఒక చారిత్రాత్మకమైనటువంటి దినముగా మరి మనం గుర్తిస్తూ ఉన్నాం. ప్రపంచమంతట్లో కూడా మరి ఈ గుడ్ ఫ్రైడే సందర్భముగా కలిసి ఆరాధించలేకపోయినప్పటికీ మరి ఉదయకాలం నుంచి కూడా ఎంతోమంది టీవీ వర్తమానముల ద్వారా అలాగే ఈ లైవ్ వీడియో యొక్క కార్యక్రమాల ద్వారా అనేక మంది ప్రపంచమంతటిగా దేవుని యొక్క వాక్యము వినిపించబడింది. మీరందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్పంపులు పొందారని నేను నమ్ముతూ ఉన్నాను. ప్రియులారా, మరి ఈ గుడ్ ఫ్రైడే శుభ శుక్రవారం సందర్భంగా మరి మనమందరము కూడా సాయంకాలం వరకు 3 గంటల వరకు ఈ కార్యక్రమాల్లో పాలుపంపులు పొందాం. చాలా సంతోషం. అయితే ఈ రాత్రికాల సమయంలో నేను మరి ఆ యొక్క సిలువను గురించినటువంటి వర్తమానము తెలియజేయాలని అనుకోవటం లేదు. ఎందుకంటే మీరు ఎన్నో కార్యక్రమాలు చూశారు, ఎంతోమంది దైవజనుల యొక్క ప్రసంగాలు మరి మీరు విన్నారు. అయితే ఈ రాత్రికాల సమయంలో ప్రస్తుతం మన ముందున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా దేవుని యొక్క బిడ్డలముగా మన బాధ్యత ఏమిటి, మనము చేయవలసినటువంటి మన కర్తవ్యం ఏమిటి అన్నదాన్ని ఒకసారి మీకు జ్ఞాపకం చేయాలి అని చెప్పి నేను ఆశపడుతూ ఉన్నాను. ప్రియులారా, మనం ఏ పరిస్థితిలో ఉన్నామో మనకు తెలుసు. మరి ఈ యొక్క COVID-19 బట్టి మరి ప్రపంచవ్యాప్తంగా కూడా అందరూ మరి ఇంటికే పరిమితమయ్యారు. ఆర్థిక పరిస్థితులు, అలాగే మరి అనారోగ్య సమస్యలు ఎన్నో, దాన్ని బట్టి ఈరోజు ప్రపంచం అంతట్లో నెమ్మది లేదు, సంతోషము లేదు. ప్రతి ఒక్కరు కూడా ఆందోళనలో ఉన్నారు. మనం గమనించగలిగితే ప్రతి కుటుంబం, ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి కుటుంబం ప్రస్తుతం ఆందోళనతో ఉన్నారు. అయితే ఇటువంటి పరిస్థితిలో
దేవుని ఎరిగిన వారముగా, దేవుని బిడలముగా మన కర్తవ్యం ఏమిటి, మన బాధ్యత ఏమిటి అన్నది మనము జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా నేను మనవి చేసుకుంటూ ఉన్నాను. ఈ వాక్య భాగాన్ని చాలాసార్లు మీరు వినే ఉండొచ్చు, చాలాసార్లు ధ్యానించి ఉండొచ్చు. అయినప్పటికీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన కొన్ని తలంపులు ఈ వాక్యం ద్వారా మీకు తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను. మన వాక్య భాగంలోనికి వెళ్దాం. యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం 30-31 వచనాన్ని మనం చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం 30-31 వచనం. నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారమును దిట్టపరచుటకును ప్రద్దలైన సందులలో నిలుచుటకు తగినవాడు ఎవడని ఎంత విచారించినను ఒకడైనను కనబడలేదు. కావున నేను నా క్రోధమును వారి మీద కుమ్మరింతును, వారి ప్రవర్తన ఫలము వారి మీదికి రప్పించి నా ఉగ్రతాగ్ని చేత వారిని దహింతును. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. ప్రియులారా, ఇక్కడ మనం చూడగలిగితే యెహెజ్కేలుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యెహెజ్కేలుతో దేవుడు మాట్లాడినప్పుడు యెహెజ్కేలు ఎక్కడున్నాడంటే బబులోనులో ఉన్నాడు. ఎందుకు బబులోనులో ఉన్నాడు అంటే, ఇశ్రాయేలులు వారు చేసినటువంటి పాపమును బట్టి, అవిధేయతను బట్టి వారు బబులోను దేశానికి బానిసలుగా కొనుపోబడ్డారు, బందీలుగా కొనుపోబడ్డారు. అందుచేత యెహెజ్కేలు కూడా వారితోనే ఆ యొక్క బబులోను దేశంలో ఉన్నాడు. బబులోను దేశంలో ఉన్నటువంటి యెహెజ్కేలుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరి కొరకు మాట్లాడుతున్నాడు అంటే ఇశ్రాయేలు ప్రజల కొరకు మాట్లాడుతూ ఉన్నాడు. యెహెజ్కేలుని దేవుడు ఒక ప్రవక్తగా అభిషేకించి తన ఆత్మచేత నింపి ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడు? నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారమును దిట్టపరచుటకు బద్దలైన సందులలో నిలుచుటకు తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒకడైనను కనబడలేదు. గమనించండి, ఇక్కడ మనం చూసినప్పుడు అప్పటి కాలములో చిన్న చిన్న దేశాలు, చిన్న చిన్న పట్టణాలు, శత్రువులు వచ్చి ఆ దేశముల మీద, ఆ పట్టణముల మీద దాడి చేయకుండా తమను తాము భద్రపరచుకోవటానికి వారు వారి పట్టణము చుట్టూ కూడా పెద్ద పెద్ద ప్రాకారములు వారు నిర్మించుకుంటూ ఉండేవారు. శత్రువు ఎవరైనప్పటికీ కూడా ఆ పట్టణం లోపలికి వెళ్ళాలి అంటే ఈ ప్రాకారములను దాటాలి. కనుక ఈ ప్రాకారములు వారి పట్టణాన్ని, వారి బ్రతుకులను కాపాడుకోవడానికి ఒక భద్రతగా ఈ బలమైనటువంటి ప్రాకారములు కట్టేవారు. ఇక్కడ దేవుడు వాటిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారములను దిట్టపరచుటకు బద్దలైన సందులలో నిలుచుటకు తగినవారు. గమనించండి, చుట్టూ ప్రాకారము ఉన్నప్పటికీ ఈ శత్రువులు వచ్చే సమయానికి ఆ చుట్టూ ఉన్న ప్రాకారములో ఎక్కడైనా కాస్త ప్రాకారము బలహీనమైన పాడైనా వెంటనే శత్రువు లోపలికి రావటానికి అవకాశం ఉంది. ఒకవేళ
గోడలు ఆ ప్రాకారము బ్రద్దలై అది సందుగా ఏర్పడినప్పుడు అందులో నుంచి కూడా శత్రువులు లోపలికి వచ్చి పట్టణాన్ని వారు మరి ఆక్రమించుకునే అవకాశం ఉంది. అందుచేత ఈ యుద్ధము జరుగుతున్నప్పుడు అప్పటి కాలములో మరి సైన్యాధికారులు సైన్యాధిపతులు ప్రాకారము ఎక్కడ బలహీనముగా ఉందో అక్కడ సైనికులను ఏర్పాటు చేసేవారు. ఎక్కడ ప్రాకారము బ్రద్దలై శత్రువులు రావటానికి అవకాశం ఉందో అక్కడ సైనికులను ఏర్పాటు చేసి ఏమాత్రము శత్రువులు లోపలికి రాకుండా అక్కడ తగినటువంటి భద్రత తీసుకునేవారు. గమనించండి. కనుక ఎప్పుడైతే ఈ బ్రద్దలైనటువంటి సొత్తు దగ్గర సైన్యం ఉన్నప్పుడు, బలహీనముగా ఉన్న ప్రాకారము దగ్గర సైన్యం ఉన్నప్పుడు శత్రువులు లోపలికి వచ్చి పట్టణాన్ని పాడు చేసే అవకాశం లేదు. ఇది మనము సాధారణంగా ఇశ్రాయేలు దేశాల్లో అప్పుడున్న పరిస్థితుల్లో జరుగుతున్నటువంటి పరిస్థితులు మనం గమనించవచ్చు. అలాగనే ఈరోజు దేవుడు ఇశ్రాయేలుతో అదే సందర్భాన్ని చూపించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ శత్రువు కాదు, ఇక్కడ సాక్షాత్తు పట్టినాడు. నేను దేశమును పాడు చేయకుండానట్లు, నేను ప్రాకారమును మరి నా ఉగ్రత కుమ్మరించకుండా ఉండటానికి తగిన వాడెవడు అని నేను ఎంత విచారించినా నాకు కనబట్టం లేదు. గమనించండి, శత్రువులు రాకుండా ఆ బద్దలైన సందుల్లో ప్రాకారం బలహీనంగా ఉన్నప్పుడు సైనికులు అక్కడ ఉండి ఎలాగైతే పట్టణాన్ని కాపాడుతూ ఉన్నారో, ఈరోజు ఇశ్రాయేలీయ ప్రజలను వారి దేశము పాడవకుండా, వారు పాడుగాకుండా, వారు దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి రాకుండా ఉండాలి అంటే దేవుడు అంటూ ఉన్నాడు, నాకు తగిన వ్యక్తి కావాలి, వారి కొరకు ప్రార్థించే వ్యక్తి ఒకడు కావాలి. నేను నా క్రోధమును వారి మీద కుమ్మరించకుండా ఉండాలి అంటే, నా ఉగ్రతను వారి మీద కుమ్మరించకుండా ఉండాలి అంటే, నేను దేశమును పాడు చేయకుండా ఉండాలి అంటే నాకు తగిన వ్యక్తి కావాలి. ఎవరు తగిన వ్యక్తి? దేవునికి ఇశ్రాయేలు ప్రజలకు కూడా మరి మధ్యవర్తిగా ఉండి ఇశ్రాయేలు ప్రజల నిమిత్తము, వారి యొక్క పాపము నిమిత్తము, వారి మీదకి రాబోతున్నటువంటి ఉగ్రతను బట్టి దేవుని పాదములు పట్టుకొని కన్నీరు కాచి ప్రాధేయపడి దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి రాకుండా ఆ యొక్క దేవునికి ఆ ఇశ్రాయేలు ప్రజలకు మధ్యలో ఆ గ్యాప్లో నిలబడి ప్రార్థించేవారు కావాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కానీ అక్కడ వాక్యం చెప్తుంది, ఒక్కడైనను నాకు కనబడలేదు, ఒక్కడైనను నాకు కనబడలేదు. చాలా విచిత్రం అండి. వీరెవరు? వీరు ఇశ్రాయేలీలు, దేవుని ప్రజలు. దేవుడే వారిని ఏర్పాటు చేసుకున్నాడు, పిలుచుకున్నాడు, ప్రత్యేకించుకున్నాడు. ప్రపంచమంతటిలో తనకి స్వకీయ జనాంగముగా, ప్రతిష్ఠితమైన జనాంగముగా, పరిశుద్ధమైన జనాంగముగా దేవుడే వారి పితరుడైన అబ్రహామును ఏర్పాటు చేసుకొని, అబ్రహాము ద్వారా దేవుడు అబ్రాహ్మిక సంతానమును ఏర్పాటు చేసుకొని, వారితో నిబంధన చేసుకొని, వారిని ఆయనకు స్వకీయ జనాంగముగా, సొంత జనాంగముగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. వీరు ఇశ్రాయేలీలు. గమనించండి, వీరు దేవుని ఎరిగిన వారు. వారిగా పేరు ఎలా వచ్చింది? ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలీయుల యొక్క వారిగా పితరులను మనం గమనిస్తే, వారి పితరులు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు,
వీరందరూ ప్రార్థనా పరులు, దేవుని సన్నిధిలో ప్రార్థించే, దేవునితో సహవాసం చేసేవారు. ఏ సమస్య వచ్చినా, ఏ అవసరత వచ్చినా వారు తమ్మును పిలిచిన దేవుని మీద ఆనుకొని దేవునికి సన్నిధానములో ఎప్పటికప్పుడు బలిపీఠములు కడుతూ వారు దేవునికి సన్నిధానములో వారు బలులర్పిస్తూ వారు దేవునితో సహవాసము చేసినటువంటి ఒక గొప్ప అనుభవం కలిగినటువంటి వ్యక్తులుగా మనం చూస్తూ ఉన్నాం. అటువంటి ఆ యొక్క అనుభవనీయులైనటువంటి వారి గర్భములో ఈ ఇశ్రాయేలు ప్రజలు జన్మించారు. గమనించండి, ఈ ఇశ్రాయేలు యొక్క పేరు వీరికి ఎలా వచ్చింది? వారి పితరుడైన యాకోబును మనం గమనిస్తే, యాకోబు ఎబేకు రేవు దగ్గర మరి దేవుణ్ణి కలుసుకోవటానికి ఆ రాత్రి కాల సమయంలో ఆశీర్వదించాలని యాకోబు దేవునితో పోరాటం చేశాడు, ప్రార్థన చేశాడు. నీవు నన్ను ఆశీర్వదిస్తే గాని నేను నిన్ను వదలను అనే రీతిలో ఆ యొక్క యాకోబు ప్రార్థన చేశాడు. గమనించండి, తెల్లవారు వరకు దేవునితో పోరాడాడు. అప్పుడు దేవుడు అతనితో చెప్పిన మాట, నేను నిన్ను ఆశీర్వదించాలంటే నీ పేరు ఏమిటి? అయ్యా, నా పేరు యాకోబు. అప్పుడు దేవుడు అన్నాడు, ఇక మీదట నీ పేరు యాకోబు కాదు, నీ పేరు ఇశ్రాయేలు. ఎందుకంటే నీవు మనుషులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచినవి కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలు అని చెప్పి దేవుడు ఆ యొక్క మరి యాకోబుకి ఆ యొక్క రాత్రికాల సమయంలో ఆ చక్కని పేరును మరి ఆ దేవుడు ఏర్పాటు చేశాడు. యాకోబు ఇశ్రాయేలుగా మారాడు. ఆ యాకోబు యొక్క సంతానమే ఈరోజు ఇశ్రాయేలులందరూ. అంటే ఒక పట్టుదల కలిగి బలమైనటువంటి ప్రార్థన చేసినటువంటి ఆ యొక్క ప్రార్థన పరులైనటువంటి తల్లిదండ్రులను కలిగినటువంటి వారు ఈ ఇశ్రాయేలీలు. గమనించండి ప్రియులారా, గమనించండి. అంతేకాదు, ఇశ్రాయేలులు కూడా ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు వీరు కూడా 430 సంవత్సరములు బానిసలుగా ఉన్నారు. ఎప్పుడైతే కానానులో కరువు వచ్చిందో యాకోబు యొక్క నాయకత్వంలో 70 మంది ఐగుప్తు దేశానికి వెళ్ళారు. ఐగుప్తు దేశంలో వారు నివాసం చేశారు. కొంతకాలానికి యాకోబు చనిపోయాడు. ఆ తర్వాత యోసేపు చనిపోయాడు. ఆ తరము గతించిన తరువాత మనం చూసినప్పుడు యోసేపును ఎరిగినటువంటి ఒక క్రొత్త రాజు వచ్చాడు. వచ్చిన తర్వాత వీరికి కష్టాలు ప్రారంభమయ్యాయి. ఎందుకంటే అన్య దేశములో వారు అనేక లక్షల మందిగా విస్తరిస్తూ ఉంటే ఐగుప్తీయులు సహించుకోలేకపోయారు, ఫరో సహించుకోలేకపోయాడు. అందుచేత వీరిని ఏ రకంగానైనా వీరిని అణిచివేయాలన్నటువంటి ఉద్దేశం చేత రకరకాలుగా వారిని బానిసలుగా వాడుకొని వారిని బానిసలుగా చేశారు. అయితే అటువంటి పరిస్థితిలో కూడా మనము నిర్గమకాండము 2వ అధ్యాయం 23, 24 వచనాలు చూడగలిగితే అక్కడ చాలా చక్కని మాటలు రాయబడ్డాయి. గమనిద్దాం. నిర్గమకాండము 2వ అధ్యాయం 23, 24 వచనాలు మనం చూస్తే, అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయాను. తాము చేయించున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొర్ర పెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర్ర దేవుని యొద్దకు చేరును. కాగా దేవుడు
వారి మూలుగులు విని అబ్రహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసిన నిబంధనను దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, అన్య దేశములో కూడా వారు ఉంటూ అటువంటి కష్టకాలములో వారిని విడిపించేవారు, వారిని ఆదరించేవారు, వారిని ఆ భయంకరమైన బానిసత్వంలోంచి విడిపించేవారు లేని సమయంలో కూడా వారు ఎవరిని ఆశ్రయించలేదు కానీ దేవుని ఆశ్రయించారు. వారు మూలుగును విడిచుచు ప్రార్థన చేశారు, వారు కన్నీళ్లతో ప్రార్థన చేశారు అని పరిశుద్ధాత్మ దేవుడు ఆ యొక్క నిర్గమకాండములో 2వ అధ్యాయములో రాయించాడు. అంటే వారు తమ తండ్రుల నుంచి నేర్చుకున్న ప్రార్థన ఈ కష్టకాలములో, ఈ శ్రమ కాలములో మనల్ని తప్పించేవారు ఎవరు లేరు. ఎందుకంటే ఐగుప్తు బలమైన దేశం, ఫరో బలమైన నాయకుడు. అటువంటి ఐగుప్తు యొక్క బానిసత్వములో నుంచి వారిని విడిపించాలంటే దేవుడు తప్ప ఎవరికి సాధ్యము కాదన్న సంగతి వారు గుర్తించి, ప్రియులారా, ఈరోజు వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు, కన్నీరు కారుస్తూ ఉన్నారు. అంటే వీరికి ప్రార్థన జీవితము ఎంతగా వారికి తెలుసు. కన్నీరుతో ప్రార్థించడం తెలుసు, రోదన చేయటం తెలుసు, మొర్ర పెట్టడం వారికి తెలుసు. అయితే ప్రియులారా, ఇది ఎప్పుడంటే దేవుడు వారి ప్రార్థన 430 సంవత్సరములు వారు బానిసలుగా ఉన్నారు. ఈ 430 సంవత్సరాలు కూడా వారు ప్రార్థన చేస్తూనే ఉన్నారు. అంటే వారికి ఎంత విశ్వాసం, దేవుని మీద ఎంత నమ్మకం, దేవుడే వారిని విడిపించాలన్నటువంటి ఒక నిరీక్షణ కలిగినటువంటి ప్రజలు. అయితే ప్రియులారా, అటువంటి ఒక చక్కని అనుభవంలో ఉన్నటువంటి ప్రజలు. కానీ ఎప్పుడైతే దేవుడు వారిని విడిపించాడు, వారి ప్రార్థన ఆలకించి మోషేని పంపి దేవుడు ఆ బానిసత్వం నుంచి విడిపించి ఈరోజు వారిని ఆ యొక్క అరణ్యములో 40 సంవత్సరములు అరణ్య మార్గము గుండా వారిని నడిపించి వారికి వాగ్దానం చేసినటువంటి రీతిగా ఈరోజు కనాను దేశానికి దేవుడు వారిని నడిపించి వారిని అక్కడ దేవుడు స్థిరపరిచాడు. అయితే ప్రియులారా, అక్కడికి వచ్చిన తర్వాత మనం చూస్తున్నాం, ఈరోజు చక్కని పంటలు, చక్కని తోటలు, చక్కని గృహాలు. ఈరోజు బానిసత్వం లేదు. ఈరోజు దేవుడు వారికి ఇచ్చిన ఆశీర్వాదాన్ని అనుభవిస్తూ, దేవుడు వారి పట్ల చూపిన కృపను అనుభవిస్తూ వారు దేవునిని మహిమపరుస్తూ దేవునికి కృతజ్ఞత కలిగి ఉండవలసిన వారు. కానీ ప్రియులారా, ఈరోజు వారు మరి దేవుడిచ్చిన ఆశీర్వాదాలు అనుభవిస్తూ మరి వాటిని వారు అనుభవిస్తూ కూడా ఈరోజు దేవునికి కృతజ్ఞత లేకుండా, ఏమాత్రము దేవుని యందు భయభక్తులు లేకుండా ఈరోజు దేవునికి అవిధేయులై దేవుని దృష్టిలో దోషులుగా కనబడుతూ మరి వారు దేవునికి ఎంతగానో ఆయాసము కలిగించే వారిగా మనము చూస్తూ ఉన్నాం. దానిని బట్టి ఈరోజు దేవుడు వారిని బానిసత్వములోకి నడిపించాడు. ఈ బానిసత్వములోకి వచ్చినప్పటికీ కూడా వారు ఏమాత్రము కూడా విధేయత చూపించకుండా, లోబడకుండా, ఏమాత్రము దేవుని పాదములు పట్టుకొని ఏడవకుండా వారు ఇంకనూ కఠినులై, వారి జీవితంలో కఠినులైపోయి వారు ఏమాత్రము కూడా మోకరించకుండా, ప్రార్థించకుండా వారు కఠిన మనసులుగా అక్కడ కనబడుతూ ఉన్నారు. అందుకే దేవుడు అంటున్నాడు, ఒక్కడైనను లేడు, నేను దేశమును పాడు చేయకుండా ఉండాలి, ఉగ్రతను పంపకుండా ఉండాలి, నా కోపమును పంపకుండా ఉండాలి అంటే ఎవరైనా ప్రార్థన చేస్తాడేమో. వారి తరపున వారికి నాకు మధ్యలో వచ్చినటువంటి ఈ ఎడబాటును బట్టి ఎవరైనా సరే మధ్యలో వచ్చి
వారి నిమిత్తము నా దగ్గర ప్రార్థన చేస్తారేమో, పడతారేమో, ఏడుస్తారేమో, కన్నీరు కారుస్తారేమో అని చెప్పి నేను చూస్తున్నాను, కానీ ఒక్కడు కూడా నాకు కనపడలేదని దేవుడు ఎంతగానో వేదన చెందుతున్నట్టుగా అక్కడ మనకి కనబడుతూ ఉంది. ప్రియులారా, ఈ దినాల్లో కూడా దేవుని సేవకుడికి నేను అడుగుతున్నాను. ఈరోజు కూడా మనం చూస్తే మన కళ్ళ ముందు అదే పరిస్థితి కనబడుతూ ఉంది. ఈరోజు ప్రపంచమంతటా ఈ రకమైనటువంటి పరిస్థితి రావటానికి కారణం ఏమిటి తెలుసా? మానవుని యొక్క పాపం, మానవుని యొక్క అవిధేయత, మనుషుల యొక్క మరి వారు దేవుని పట్ల ప్రవర్తిస్తున్నటువంటి ప్రవర్తన, వారు దేవుడు చేస్తున్నటువంటి మేలుకు కృతజ్ఞత కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి, వారు దేవుని మీద ఆనుకొని జీవించవలసినటువంటి మానవుడు ఈరోజు తన శక్తి మీద, తన జ్ఞానము మీద, తన బలం మీద, నాకు అన్నీ ఉన్నాయి, నాకు ధనం ఉంది, నాకు జ్ఞానం ఉంది, నాకు తెలివితేటలు ఉన్నాయి, నా దగ్గర కావలసిన ధనం ఉంది అని చెప్పి ఈరోజు మనుష్యుడు ఏమాత్రము దేవుని మీద ఆనుకోకుండా, దేవుని మీద ఆధారపడకుండా ఈరోజు మానవుడు గర్విస్తూ అతిశయపడుతూ దేవునికి ఎడబాటైపోతూ ఉన్నాడు, దేవునికి కోపాన్ని రేపుతూ ఉన్నాడు, దేవునికి ఆయాసము కలిగిస్తూ ఉన్నాడు. గమనించండి, ఈరోజు మనుష్యుడు ఎంత ఉన్నతమైన స్థితిలోకి ఎదిగినప్పటికీ కూడా ఒక చిన్న వైరస్ ఇది ప్రపంచాన్ని ఎంతగా ఆందోళనకు గురి చేస్తుంది. ఈరోజు భూరాజులు గడగడలాడుతున్నారు, నాయకులు, డాక్టర్లు, ధనవంతులు, సైంటిస్టులు అందరూ గడగడలాడుతున్నారు. ఒక చిన్న వైరస్ ఉంది, అది కనబట్టం లేదు, అది ఎలా ఉంటుందో తెలియదు. కానీ ఏ సమయంలో ఎవరికి ఇది సోకుతుందో, ఎవరి ప్రాణాలకి ముప్పు తెస్తుందో, ఎంతగా ప్రబలుతుందో తెలియనటువంటి పరిస్థితి. ఇది దేవుని కోపం కాదంటారా? దేవుని ఉగ్రత కాదంటారా? దేవుని యొక్క దేవుడి యొక్క తన బాధను వెల్లడి చేయడం కాదా? ఇటువంటి పరిస్థితిలో ప్రియ దేవుని బిడ్డ, దేవుని ఎరిగినటువంటి క్రైస్తవులముగా, విశ్వాసులముగా మన బాధ్యత ఏమిటి అని గుర్తిస్తున్నావా? ఈరోజు కూడా దేవుడు ఇటువంటి పరిస్థితిలో ఎవరు ఈ గ్యాప్లో నిలబడతారు, ఎవరు నాకు మొరబెడతారు, ఎవరు నాకు ప్రార్థన చేస్తారు అని దేవుడు ఆ రోజు ఇశ్రాయేలు కాలములో ఆ యొక్క హిజ్కియాతో మాట్లాడిన దేవుడు ఈ రాత్రి మనతో మాట్లాడుతున్నారు. ఇటువంటి పరిస్థితిలో ఈ ప్రపంచమంతటిలో ఒక్కడైనా ఉన్నాడా? కొంతమంది అయినా ఉన్నారా? నశించబోతున్న ఈ ప్రపంచము కొరకు, మరణమైపోతున్న ప్రజల కొరకు దేవుని యొక్క ఉగ్రత ప్రబలిపోతుంటే ఈ సమయంలో వారికి నాకు మధ్యవర్తిగా ఉండి ప్రార్థించువారు, ఉపవసించువారు, కన్నీరు కార్చువారు ఉన్నారా అని ఆ రోజు దేవుడు వెతికినట్లుగా ఈ రోజు కూడా దేవుడు వెతుకుతూ ఉన్నాడు. నువ్వు చెప్పగలవా? నేనున్నాను ప్రభువా, నేను ప్రార్థన చేస్తాను ప్రభువా అని చెప్పగలవా? ఈ రాత్రి మనల్ని మనం పరిశోధన చేసుకుందాం. ప్రియులారా, ఇశ్రాయేలుకు దేవునికి మధ్యలో ఎందుకు ఎడబాటు వచ్చింది? ఎందుకు ఆ యొక్క సంబంధము బ్రద్దలైపోయింది అని మనం గమనిస్తే ఇదే అధ్యాయములో 22వ అధ్యాయములో మనము 25 నుంచి
మనం చదువుకోగలిగితే ఇక్కడ చాలా విషయాలు కనబడుతూ ఉన్నాయి. ఎందుకు దేవుని ఉగ్రత ఇశ్రాయేలు మీదకి రావాల్సి వచ్చింది, దేవుడు ఎందుకు యేసుకేలుతో మాట్లాడుతున్నాడు అని మనము గమనించగలిగితే ఆ యొక్క 22వ అధ్యాయము 25 నుంచి మనం చూడగలిగితే అక్కడ చదువుకుందాం. ఉగ్రత దినమందు ప్రవక్తలు కుట్ర చేయుదురు, మనుషులను భక్షింతురు, నేను విధించిన విశ్రాంతి దినములను ఆచరింపరు. వారి మధ్య నేను దూషింపబడుచున్నాను. దానిలో అధిపతులు లాభము సంపాదించుటకై నరహత్య చేయుటలను, మనుషులను నష్టపరచుటలను, వేటను చీల్చు తోడేలు వలె ఉన్నారు. మరియు దాని ప్రవక్తలు వ్యర్థమైన దర్శనములు కనొచ్చు. యెహోవా ఏమీ సెలవీయనప్పుడు ప్రభువైన యెహోవా ఇలా సెలవిచ్చుచున్నాడని చెప్పుచు గట్టి సోదగాండ్రై జనులు కట్టిన మంటి గోడకు గచ్చుపూత పూయివారై ఉన్నారు. మరియు సామాన్య జనులు బలాత్కారము చేయించు దొంగిలించుదురు. వారు దీనులను దరిద్రులను హింసించుదురు. అన్యాయముగా వారు పరదేశులను బాధించుదురు. చాలు ప్రియులారా, ఇక్కడ మనం చూడగలిగితే ప్రియులారా, ఈ 25వ వచనం నుంచి 29 వచనాలు మనం గమనిస్తే ఇందులో దగ్గర 20 పాపాలు కనబడుతూ ఉన్నాయి. 20 పాపాలు కనబడుతున్నాయి. ఈ పాపాలు కూడా ఎవరు? ఇశ్రాయేలులో మనము 25వ వచనం నుంచి గమనిస్తే ప్రవక్తలు ఉన్నారు, యాజకులు ఉన్నారు, రాజులు ఉన్నారు, సామాన్యులు కూడా ఉన్నారు. గమనించండి, ఇక్కడ ప్రవక్తలు పాపము, వారిలో పాపం కనబడుతుంది, యాజకులలో పాపము కనబడుతుంది, అలాగే రాజులలో అధికారులలో పాపము కనబడుతుంది, సామాన్య ప్రజల్లో కూడా పాపము కనబడుతుంది. గమనించండి, ఇంతటి ఘోరమైనటువంటి స్థితిలో దేవుడు యేసుకేలుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇటువంటి పరిస్థితిలో నేను దేశం మీద నా ఉగ్రతను కుమ్మరించినా, నా తీర్పును నేను కుమ్మరించినా, ప్రవక్తలు అన్యాయం చేస్తున్నారు, యాజకులు అన్యాయం చేస్తున్నారు, రాజులు కూడా అన్యాయం చేస్తూ ఉన్నారు, సామాన్యులు కూడా అన్యాయం చేస్తూ ఉన్నారు. ఈరోజు కూడా ఇదే పాపము ఈరోజు కూడా నేటి దినాల్లో కూడా స్పష్టంగా కనబడుతూ ఉంది. ప్రియులారా, ఈరోజు కూడా మనం చూస్తే ఆనాడు ప్రవక్తల్లో, యాజకుల్లో, రాజుల్లో, సామాన్యులలో ఎలాగైతే దేవుడు వారికి అప్పగించినటువంటి ఆ బాధ్యతలను విస్మరించి దేవుడు వారికి ఇచ్చిన ఆజ్ఞలను ఏమాత్రము నెరవేర్చకుండా వారు ఎలాగైతే దేవుని వాక్యమునకు అవిధేయులై ఈ ప్రవక్తలు, యాజకులు, సామాన్యులు, రాజులు స్వార్థపరులై వారు దేవుని వాక్యాన్ని వారు ఎలాగైతే వారు వ్యతిరేకించి అవిధేయులయ్యారో అదే పరిస్థితి నేటి దినాల్లో కూడా కనబడుతూ ఉంది. ఇప్పుడు కూడా సామాన్యులను లేదు, యాజకులను లేదు, ప్రవక్తలను లేదు, నాయకులను లేదు. ఎక్కడ చూడండి అన్యాయము, ఎక్కడ చూడండి అవినీతి, ఎక్కడ చూడండి అక్రమము, ఎక్కడ చూడండి లంచగొడితనం, ఎక్కడ చూడండి దోపిడీ, ఎక్కడ చూడండి బలాత్కారం, ఎక్కడ చూడండి బలహీనులను బలవంతులు దోచుకుంటున్నారు, బలహీనులను బలవంతులు బలాత్కారం చేస్తున్నారు, హత్యలు జరుగుతున్నాయి, మానభంగాలు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ చూసినప్పటికీ కూడా అన్యాయం విస్తరించి, ఎక్కడ చూసినప్పటికీ కూడా పాపముతో లోకము నిండిపోయింది. ప్రజలారా, ప్రియులారా, దేవుడు సహించుకోలేకపోతూ ఉన్నాడు. కొన్నిసార్లు మనం ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ కొంతమంది కొన్ని మరి వీడియోస్ పంపినప్పుడు అందులో మరి
ఎవరినో ఒక అమ్మాయిని మానభంగం చేయటం, లేకపోతే ఎవరినో ఒక అబ్బాయిని హత్య చేయటం, మరి కత్తులతో కోయటం, కర్రలతో కొట్టటం, ఇటువంటివి ఈ చిన్నవి చూసినప్పుడు మనము సహించుకోలేకపోతున్నాం. మనకే ఎంతో బాధ అనిపిస్తుంది. అయ్యో, అటువంటి వాడిని ఎందుకు బ్రతకనివ్వాలి అనిపిస్తూ ఉంది. కేవలము కొన్ని ఎక్కడో జరిగినవి చూస్తేనే మనకంత బాధ కలిగితే, గమనించండి ప్రియులరా, ఈ సృష్టికర్త 24 గంటలు కూడా ఈ సృష్టికర్త కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి ఈ ప్రపంచంలో జరుగుతున్న ప్రతి దుష్కార్యాన్ని చూస్తున్నాడు. ఆయన ప్రతీది గమనిస్తూ ఉన్నాడు. మన తండ్రి అయిన దేవుడు ఆయన ఎంత బాధపడుతున్నాడు. కొన్ని 2-3 చూసినప్పుడే నీకంత బాధ కలిగితే, ప్రపంచవ్యాప్తముగా ప్రతి దేశములో, ప్రతి వీధిలో జరుగుతున్న ప్రతి బలాత్కారం, ప్రతి అన్యాయము, ప్రతి హత్య, ప్రతి మానభంగం, ప్రతి దోపిడీ దేవుడు చూచి సహించుకోగలడా? ఓర్చుకోగలడా? గమనించారు పిల్లరా, ఈరోజు ఎందుకు ఈ వ్యాధి, ఎందుకు ఈరోజు ఈ లోకములో ఈ యొక్క ఆందోళన దేనికి, ఈ భయము దేనికి? మానవుడు చేసినటువంటి పాపములు, దోషములు, అవిధేయత కాదా? అయితే రాత్రి ప్రియులారా, ఆ రోజు దేవుడు ఎలాగైతే వెతికాడో ఈ రోజు కూడా దేవుడు వెతుకుతున్నాడు. ఇటువంటి ప్రపంచము కొరకు, ఇటువంటి దేశము కొరకు ఎవరైనా నా దగ్గర మోకరిస్తారా? నాకు ప్రార్థన చేస్తారా? నన్ను బ్రతిమలాడతారా అని చెప్పి ఆ రోజు వెతికిన దేవుడు ఈ రోజు కూడా వెతుకుతూ ఉన్నాడు. గమనించండి ప్రియులారా, ఈ రాత్రి నీ సమాధానం ఏమిటి? ఈరోజు నీ సమాధానం ఏమిటి? లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమి లేదని చెప్పుకొని చుట్టగా లోకస్తుల విధానం అదే. మాకేట్లే, మాకేం కాదు, మాకన్నీ బాగున్నాయి అని లోకం అనుకుంటుంది. కానీ దేవుని వాక్యం ఎరిగినటువంటి విశ్వాసిగా, దేవుని చేత లోకంలోనికి పిలువబడిన విశ్వాసిగా, దేవుని బట్టి లోకంలోకి ప్రత్యేకింపబడినటువంటి ఒక దేవుని కుమారుడిగా నీ యొక్క ఆలోచన ఏమిటి? నీ ఉద్దేశం ఏమిటి? ఇటువంటి పరిస్థితిలో నీవు చేస్తున్నటువంటి పని ఏమిటి? నీ కర్తవ్యం ఏమిటి? నీ బాధ్యత ఏమిటి? గమనించండి. అక్కడ దేవుడు మనకు ఆ యొక్క 22 అధ్యాయంలో యేసుకేలు గ్రంథంలో మాట్లాడిన రీతిగా, ఒక్కడైనా కనబడితే చాలు నా క్రోధాన్ని నేను మానుకుంటాను, నా ఉగ్రతను నేను మానేస్తాను అని అక్కడ దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి కూడా ఇటువంటి భయంకరమైన దినాల్లో ప్రియులారా, నీవు నేను కూడా ఎంతవరకు ప్రార్థన అనే బాధ్యతను కలిగి ఉన్నావు? ఈరోజు క్రైస్తవునికి బాధ్యత ఏమిటి తెలుసా? ఈ లోకానికి, ఈ ప్రజలకు, దేవునికి మనము మధ్యవర్తులుగా నిలబడాలి. మనమే ప్రార్థన చేయాలి, మనమే ఏడవాలి, మనమే రోదన చేయాలి ప్రియులారా. ఎందుకంటే ఈ భయంకరమైనటువంటి లోకములో జీవిస్తున్నటువంటి మన జీవితాల్లో మనము దేవునితో సహవాసం చేయటానికి, దేవునితో సాంగత్యము కలిగి ఉండడానికి దేవుడు మనకి ప్రార్థన అన్నటువంటి ఒక కార్యాన్ని దేవుడు నేర్పించాడు. ప్రియులారా, మనం ఆ కార్యాన్ని నెరవేరుస్తున్నామా? ఒక విషయాన్ని గమనించారు ప్రియులారా, ఈ లోకములో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన 2020 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి ఆయన ఈ లోకములో ఆయన జీవించారు. ఆయన జీవించిన కాలంలో మనం గమనిస్తే ఆయన దేవుని కుమారుడు, ఆయన దేవుని కుమారుడు, సాక్షాత్తు దేవుడు అయినప్పటికీ కూడా ఆయన మనుషుడిగా ఈ లోకంలో జీవించారు. కాబట్టి ఆయన దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి, దేవునితో సహవాసం కలిగి ఉండడానికి, దేవుడు తనకు అప్పగించిన బాధ్యతను నెరవేర్చడానికి
యేసుక్రీస్తు ప్రభుల వారు సైతము కూడా ఆయన ప్రార్థన మీద ఆధారపడ్డారు. గమనించండి, ఆ రోజు లోకానికి దేవునికి మధ్యవర్తిగా యేసయ్య నిలబడ్డారు. యేసయ్య ప్రార్థన చేశారు. యేసయ్య ప్రార్థనని నమ్ముకున్నారు. ప్రార్థన మీదే ఆధారపడ్డారు. గమనించండి, ఆయన ఈ భూలోకములో ఉన్నప్పుడు ఆయన గురించి 4 సువార్తలు కూడా ఏం బోధిస్తున్నాయో తెలుసా? ఆయన అరణ్య ప్రదేశములకు వెళ్ళి ప్రార్థన చేశాడు. ఒలీవల కొండకి వెళ్ళి ప్రార్థన చేశాడు. ఇంకను చాలా చీకటి ఉండగానే, రాత్రి అనగానే ఆయన అరణ్య ప్రదేశమునికి వెళ్ళి ప్రార్థన చేశాడు. తన వాడికి చెప్పున ఆయన ప్రార్థన చేశాడు. ఇదంతా ఏమిటండి? ఆ రోజు మనకు దేవునికి మధ్యవర్తిగా యేసయ్య ప్రార్థన చేశాడు. దేవుని ఉగ్రత మన మీదకి రాకుండా, దేవుని యొక్క కోపము రాకుండా. గమనించండి ప్రియులారా, యేసయ్య ఆ రకముగా ప్రార్థన చేస్తూ మనకి మాదిరి చూపించాడు. ఆయన దేవుని కుమారుడు, సాక్షాత్తు దేవుడు అయినప్పటికీ కూడా ఆయన మనుషుడిగా లోకములో జీవించాడు. కాబట్టి ఆయన దైవ చిత్తాన్ని నెరవేర్చడానికి, దేవుడు తనకు అప్పగించిన బాధ్యతను నెరవేర్చడానికి, ఆయన మనందరి కొరకు కూడా మరి మనలను ఆయన రూపంలోనికి మార్చడానికి ఆయన ప్రార్థన మీద ఆధారపడ్డారు. ఆయన ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థన ఎంత గొప్ప తెలుసా? ఆయన ప్రార్థన కొరకు అపోస్తలుడైనటువంటి పౌలు చెప్పినటువంటి మాట, ఎబ్రీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో అపోస్తలుడు పౌలు చెప్పినటువంటి మాట ఏంటి తెలుసా? శరీరధారై ఉన్న దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షింపగల వారికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడ్డాడు. అయ్యా గమనించండి నేను పిల్లారా, ఆయన శరీరములో ఉన్నంత కాలము ఆయన అన్నిటికంటే ఆయన అత్యున్నతముగా, ముఖ్యమైనదిగా, పట్టుదలతో ఆయన ఎక్కువగా భూమి మీద చేసినటువంటి కార్యము ఏదైనా ఉన్నది అంటే ప్రార్థన. ప్రార్థన మహారోదనతో ప్రార్థన చేశాడు. కన్నీళ్లతో ప్రార్థన చేశాడు. ఒకటి మర్చిపోవద్దు, ఆయన దేవుని కుమారుడు, ఆయన దేవుడు. కానీ మనుషుడిగా ఈ లోకంలో జీవించారు కాబట్టి ఆ సమయంలో ఆయన దేవుని మీద ఆనుకోవటానికి ఆయన ప్రార్థనని కార్యాన్ని ఆయన ఎంచుకున్నారు. మనకు మాదిరి చూపించారు ప్రియులారా, మనకు మాదిరి చూపించారు. గమనించండి, ఈ రాత్రికాల సమయంలో ప్రియ దేవుని బిడ్డ, ప్రియ క్రైస్తవుడా, ఈరోజు ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నావా? ఈరోజు నీవు దేవునితో సాంగత్యము కలిగి ఉన్నావా? నశించబోతున్న ప్రజల కొరకు, దేవుని ఉగ్రతకు గురైపోతున్నటువంటి ఈ లోకము కొరకు, మరి ఎంతో మంది నశించిపోయి నిత్య నాశనానికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఎంతో మంది దేవుని ఉగ్రత పాడైపోతూ ఉన్నారు. ఎంతో అన్యాయముగా లోకము పాడైపోతున్నటువంటి పరిస్థితిలో నీ వంతుగా, దేవుని బిడ్డగా, దేవుని చేత పిలువబడినటువంటి ఒక మరి విశ్వాసిగా యేసు ప్రభు వారు ఎలాగైతే తన బాధ్యతను నెరవేర్చారో నీవు నేను కూడా మన బాధ్యతను నెరవేర్చవలసిన వారమై ఉన్నాం. మన కర్తవ్యాన్ని నెరవేర్చవలసిన వారమై ఉన్నాం. చేస్తున్నావా? ఈరోజు ప్రసంగించే వారు చాలా మంది ఉన్నారు. సువార్త ప్రకటించే వారు చాలా మంది ఉన్నారు. అయ్యో పేదవారికి సహాయం చేసేవారు చాలా మంది ఉన్నారు. ఇంకా ఏమేమో దేవుని పేరిట అనేకమైన కార్యాలు చేసేవారు చాలా మంది ఉన్నారు. కానీ ప్రార్థించేవారు ఎక్కడా? ఆ రోజు ఆ యేసుకేలుతో దేవుడు ఎలాగైతే ఒక్కడైనను నాకు కనబడలేదు అని చెప్పినట్లుగా ఈ రోజు కూడా అనేకులు ఉన్నారు. దేవుని పేరిట ఏవేవో చేస్తూ ఉన్నారు. మంచిదే, కానీ అన్నిటికన్నా మంచిది దేవుని సన్నిధిలో ప్రార్థనలో కూర్చోటం అన్నిటికన్నా మంచిది. ఆ కార్యాన్ని ఎవరు చేస్తున్నారు? అందుకే అపోస్తలుడైన పౌలు 1 తిమోతి 2వ అధ్యాయము 3వ వచనం నుంచి మనం చూస్తే చాలా చక్కగా చెప్పాడు. 1 తిమోతి
2వ అధ్యాయము మొదటి నుంచి మనము చూడగలిగితే, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగా సుఖముగా బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా, గమనించండి, అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారులందరి కొరకు విజ్ఞాపనములు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చేయవలనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనది ఉన్నాయి. ఆహా, ఎంత చక్కగా చెప్పాడండి. మనము ఒకటి, ఈ ప్రార్థన ఎంత అద్భుతమైనది, ఎంత ముఖ్యమైనది, దేవుడు ప్రేమించి ఎంత మంచి కార్యం అండిది. అక్కడ పౌలు అంటున్నాడు, ఒకటి, మనము సంపూర్ణ భక్తి మాన్యతయు కలిగి, నీ కుటుంబము నీవు నెమ్మదిగా ఉండాలి అంటే, సుఖముగా ఉండాలి అంటే, నువ్వు చేయవలసినటువంటి పని ఏదో నువ్వు సంపాదించుకోవడం కాదు, లేకపోతే దేవునికి ఇచ్చిన ఆశీర్వాదాలు అనుభవిస్తూ ఏదో ఆచారముగా అలవాటుగా మందిరానికి వెళ్ళి వచ్చేయటం, లేకపోతే ఏదో చిన్నగా సువార్త చేయటం, ఏదో ఆచార భక్తి చేయటం కాదు. కానీ గమనించండి, నీ కుటుంబము నెమ్మదిగా ఉండాలి, నీవు సుఖముగా ఉండాలి, నీవు దేవుని దృష్టిలో ఒక సంపూర్ణటువంటి భక్తి కలిగిన వాడిగా ఉండాలంటే పౌలు అంటున్నాడు, అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారులందరి కొరకు విజ్ఞాపనములు చేయాలి, ప్రార్థన చేయాలి, యాచనలు చేయాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని అంటాడు. ఇది మంచిది, మన రక్షకుడు దేవుని దృష్టికి అనుకూలం. ఈ మంచి కార్యము నీ జీవితంలో ఉందా? దేవునికి అనుకూలమైనది, ఇష్టమైన ఈ ప్రార్థన కార్యము నీ జీవితంలో ఉందా? అన్నిటికంటే ముఖ్యమైనటువంటి ఈ ప్రార్థన కార్యము నీ జీవితంలో కలిగి ఉన్నావా? ఒక్కసారి మళ్ళీ మనం పరిశోధన చేసుకుందాం. సాక్షాత్తు దేవుని కుమారుడు దేవుడు యేసయ్యే ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఏ రోజు కూడా ప్రార్థన లేకుండా ఏ పని కూడా చేయలేదు. ఆయన ప్రార్థన మీద ఆధారపడ్డారు. ప్రార్థన చేసి దేవుని దగ్గర శక్తిని పొందుకొని దేవుని చిత్తాన్ని తెలుసుకొని ఆయన అప్పుడు తన సేవను ఆయన ప్రారంభం చేసేవారు. దేవుడు తనకు అప్పగించిన బాధ్యతను నెరవేర్చేవారు. ప్రియా దేవుని బిడ్డ, యేసయ్య అలా చేయగలిగితే, యేసయ్య మనకు మాదిరి చూపించారు, ప్రార్థన గురించి బోధించారు. అవన్నీ కూడా ఎరిగినటువంటి ఒక విశ్వాసిగా ఈరోజు ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నావా? ఒక్కసారి నువ్వు పరిశోధన చేసుకో. ఈరోజు ఈ దేశానికి, ఈ ప్రపంచానికి ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఎవరు నిరీక్షణ తెలుసా? క్రైస్తవుడే నిరీక్షణ, క్రైస్తవుడే పరిష్కారం, క్రైస్తవుడే ఈ సమస్యకు ప్రజలను విడిపించగలడు. ఇటువంటి పరిస్థితుల్లో క్రైస్తవులు మోకరించగలిగితే, దేవుని పాదాలు పట్టుకుని ఏడవగలిగితే, యొక్క లోకమైన పాపాన్ని మన మీద వేసుకొని దేవుని పాదములు పట్టుకుని ప్రాధేయపడగలిగితే, ఈ కరోనా వైరస్ ఏమిటి, ఇటువంటి భయంకరమైనటువంటి మరణకరమైన వ్యాధి అయినప్పటికీ కూడా దేవుడు తప్పనిసరిగా ఈ ప్రపంచాలను, ఈ దేశాలను దేవుడు తప్పకుండా విడిపించగలడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి ప్రియులారా, ఈ రాత్రి దేవుడు వెతుకుతూ ఉన్నాడు. ఆ రోజు ఇశ్రాయేలు కాలంలో ఒక్కడైనా ఉంటాడా అని వెతికినట్లుగా ఈ రోజు కూడా దేవుడు వెతుకుతున్నాడు.
ఎంతమంది మోకరిస్తారు, ఎంతమంది కన్నీరు కారుస్తారు, ఎంతమంది పశ్చాత్తాపడతారు, ఎంతమంది అయ్యో నశించిపోతున్న ఈ యొక్క దేశముల కొరకు నా దగ్గర ప్రాధేయపడతారు అని చెప్పి దేవుడు ఆయన వెతుకుతూ ఉన్నాడు. ప్రియులారా, వెతుకుతూ ఉన్నాడు. ఈ రాత్రి మనం కనబడదామా? ఈ రాత్రి ప్రభువా నేనున్నాను ప్రభువా, అటువంటి పరిస్థితులు ఒకసారి వచ్చినప్పుడు యెర్మీయా అంటున్నాడు, ప్రభువా నేనున్నాను ప్రభువా, నేనున్నాను ప్రభువా, నా జనులలో హతమైన వారిని గూర్చి దివారాత్రములు నా తల జలమయముగాను నా కన్ను కన్నీరు ఓటగా ఉండునుగాక. యెర్మీయా కనబడుతున్నాడు. యెర్మీయా కాలంలో, అబ్రహాము కాలంలో ఆ సొదొమ గొమొర్రా మీదకి ఆ వచ్చి రాబోతున్నటువంటి భయంకరమైన ఉగ్రతలో నుంచి ఆ లోతును కాపాడడానికి అబ్రహాము కనబడ్డాడు దేవునికి. అబ్రహాము ప్రాధేయపడ్డాడు, అబ్రహాము ఏడ్చాడు, అబ్రహాము కన్నీరు కార్చాడు. అబ్రహాము యొక్క ప్రార్థన బట్టి ఆ భయంకరమైన ఉగ్రతలోంచి దేవుడు లోతును తప్పించాడు. గమనించాడు ప్రియులారా, ఇశ్రాయేలులు పాపము చేసినప్పుడు సీనాయి పర్వతం దగ్గర ఓ దేవునికి భయంకరమైన ఉగ్రత వచ్చి వారందరినీ కాల్చివేస్తారని ఓ దేవుడు చెప్పినప్పుడు ఓ మోసే అడ్డుపడ్డాడు, మోసే ఏడ్చాడు, మోసే ప్రాధేయపడ్డాడు. ఇదిగో వారి పాపమును క్షమించి వారి మీద నుంచి ఈ ఉగ్రతను తీసివే ప్రభువా, లేకపోతే నీ గ్రంథములోంచి నా పేరు తీసిమని చెప్పి మోసే ఇశ్రాయేలులకు దేవునికి అడ్డుగా మధ్యలో వచ్చి ప్రాధేయపడ్డాడు. అహాబు కాలములో భయంకరమైన ఉగ్రత వస్తే ఎవరు అని చూసినప్పుడు ఏలియా కనబడ్డాడు దేవునికి. ఈ రాత్రి ఈ దినాల్లో నువ్వు కనబడతావా? దేవునికి ఒక ప్రియమైన బిడ్డగా, దేవునికి ఒక నమ్మదగిన విశ్వాసిగా, దేవునికి ఒక అనుకూలమైన కార్యము చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తిగా, ప్రభువా ఈ మంచి కార్యమైన ప్రార్థన, నీకు అనుకూలమనే ప్రార్థన కార్యం, అన్నిటికంటే ముఖ్యమైన ప్రార్థన కార్యం నేను చేస్తాను ప్రభువా, నేను చేస్తాను. నా ప్రజల కొరకు, నా దేశము కొరకు, ప్రపంచాల కొరకు నేను ఏడుస్తాను ప్రభువా అని చెప్పి ఈ రాత్రి నిన్ను నీవు సమర్పణ చేసుకుంటావా? నిన్ను నీవు పరీక్షించుకుంటావా? పిల్లరా, ఈ రాత్రి దేవుడు ఆయన చూస్తూ ఉన్నాడు, ప్రపంచం అంతా చూస్తున్నాడు. ఒక దైవజనుడిగా చెప్తూ ఉన్నాడు. దేవుని వాక్యాన్ని బట్టి ఆయన వెతుకుతున్నాడు. ఆ రోజు వెతికిన దేవుడు ఈ రాత్రి కూడా వెతుకుతున్నాడు. ఈ రాత్రి కూడా వెతుకుతున్నాడు. ఎంతమంది నాకు ఈ ప్రజలకు అడ్డుగా ఉంటారు, నేను వారి మీద ఉగ్రత పంపకుండా, నా కోపాన్ని ఇంకా కుమ్మరించకుండా, ఇప్పటికే మనం చూస్తే మరి ఇటలీ, స్పెయిన్, ఆ తర్వాత అమెరికా, ఇలాగ కొన్ని చైనా, ఇలా కొన్ని దేశాలు చూడగలిగితే ఇప్పటికే 1000 మంది మరణించారు. ఇంకా 1000 మంది మరి కోవిడ్ పాజిటివ్తో ఉన్నారు. ఇంకా ఎంతమంది చనిపోతారో తెలియదు. ఇంకా ఎంతమందికి ఈ వ్యాధి సోకుతుందో తెలియదు. ఇటువంటి భయంకర పరిస్థితులు ఉన్నామే. ఇంకా వ్యాధి ముదరకుండా, ఈ వ్యాధి ఇంకా ప్రబలకుండా, ఇంకా వ్యాధి బారిని ఈ ప్రపంచంలో అనేక మంది ఈ వ్యాధికి గురి కాకుండా నువ్వు ప్రార్థన చేస్తావా? మనం ప్రార్థన చేద్దామా? ఏడుద్దామా యేసయ్య పాదాలు పట్టుకొని? గమనించండి, యేసయ్య చెప్పిన మాట, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయమని చెప్పాడు దేవుడు. ఈ రాత్రి ఆయన మాటకు లోబడతాం. ఆయన వెతుకుతున్నప్పుడు మనం చెప్తాం, ప్రభువా నేనున్నాను ప్రభువా. ఈ లైవ్ వీడియో ద్వారా దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, నువ్వెవరైనా సరే ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ జవాబు కొరకు, నీ సమర్పణ కొరకు దేవుడు చూస్తున్నాడు.
నీవు సమర్పణ చేసుకుంటామేమో. ఎందుకంటే ఏ ఒక్కరు నశించడం దేవునికి ఇష్టం లేదు. కానీ వారి పాపమును బట్టి, దోషమును బట్టి దేవుడు తన న్యాయ విధిని నెరవేర్చాలి. ఒకవేళ న్యాయ విధిని నెరవేర్చకపోతే అక్కడ దేవుడిగా ఆయన తీర్పులో ఏమాత్రము కూడా పక్షపాతం చూపినట్టు ఉంటుంది. అందుచేత తన న్యాయ విధిగా ఆయన పంపాలి. కానీ అదే సమయంలో దేవుడు అంటున్నాడు, ఎవరైనా ప్రార్థన చేస్తే మాత్రం నా కోపాన్ని ఆపేస్తాను, నా ఉగ్రతను ఆపేస్తాను అంటున్నాడు దేవుడు. ఈ రాత్రి మనం అడ్డుగా వెళ్దాం. ఈ రాత్రి వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరూ దేవుని పేరిట మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను. దేవుని సేవకుడిగా మోకరిద్దాం, ఏడిద్దాం, ప్రాధేయపడదాం. ప్రభువా, మా దేశాన్ని కనికరించవా, మా రాష్ట్రాన్ని కనికరించవా, మా పట్టణమును కనికరించవా, మా వీధిని, మా యొక్క వార్డుని కనికరించవా. కనికరించు ప్రభువా, ఈ ఒక్కసారికి కనికరించు ప్రభువా అని మనందరం కూడా ప్రార్థించగలిగితే తప్పనిసరిగా దేవుడు క్షణములో దేవుడు ఆ యొక్క అద్భుత కార్యాన్ని చేయగలడు. ఆయన వెంటనే ఈ వైరస్ను గద్దిస్తాడు దేవుడు. ఎందుకంటే ఇప్పటికే మనం వింటున్నాం, ఇది ఆపటం ఎవరి సాధ్యము కాదు. గమనించండి. కనుక ఈ రాత్రి దేవుని సేవకుడిగా వాక్యమును బట్టి, దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన బట్టి, ప్రేరేపణ బట్టి మిమ్మల్ని నేను ప్రాధేయపడుతున్నాను. ఈ రాత్రి మనం సమర్పణ చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం. ఒక్క నిమిషం మనం ఈ వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రియులారా, ఈ రాత్రి దేవుడు వెతుకుతూ ఉన్నాడు, ఆయన చూస్తూ ఉన్నాడు. ఒక్కడైనా ఉన్నాడా? ఏ ఒక్కడు మోకరించినా, ఏ ఒక్కడు పశ్చాత్తాపడినా, ఏ ఒక్కరు కన్నీరు కాచినా, నేను నా ఉగ్రతను నుండి మల్లుకుంటాను, నా కోపము నుండి మల్లుకుంటాను. మన యందు దేవుడు ఆనందించాలంటే, మన యందు దేవుడు సంతోషించాలంటే ఈ రాత్రి నిన్ను నువ్వు సమర్పణ చేసుకోవాలి. ప్రార్థనకి నిన్ను నీవు ప్రతిష్ఠించుకోవాలి. ఆయన పాదాల దగ్గర కూర్చోటానికి నిన్ను నువ్వు ప్రతిష్ఠించుకోవాలి. ఇందాక నేను చెప్పినట్లుగా ఏవేమో కార్యాలు చేసేవారు ఉన్నారు, కానీ ప్రార్థన చేసేవారు లేరు. ఆయనకి ఇష్టమైన కార్యమని ప్రార్థన చేసేవారు లేరు. పట్టుదల కలిగి ప్రార్థన చేసేవారు లేరు. ఆయన పాదాలు పట్టుకొని, తండ్రి, నాయనా, నీవే ఆధారం, నీవే ఆశ్రయం, నీవే దుర్గం, నీవే మా విమోచకుడము, మా రక్షకుడము నీవే. మా కేడుము నీవే, మా దుర్గము నీవే నాయనా. ఇటువంటి పరిస్థితిలో మా దేశాన్ని, మా ప్రజలను నీవు మాత్రమే ఈ భయంకరమైన పరిస్థితి నుంచి విడిపించమన్నవాడు అని నీవు నేను ప్రార్థించగలిగితే ఈ రాత్రి దేవుని కనికరం తప్పనిసరిగా ఈ లోకం మీదకి వస్తుంది. దేవుని కృప తప్పనిసరిగా మన దేశం మీదకి, ఈ ప్రపంచం మీదకి వస్తుంది. ఆయన కటాక్షము తప్పనిసరిగా వస్తుంది. ఎందుకంటే మనం ఆయన బిడ్డలం, ఆయన రక్తములో విమోచించబడ్డాం. ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, ప్రత్యేకించుకున్నాడు, పిలుచుకున్నాడు. ఎప్పుడైతే మనము హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తామో తప్పకుండా మన దేవుడు జవాబిస్తాడు. ఎందుకంటే ఆయన పేరే ప్రార్థన ఆలకించువాడా. ఆయన పేరు ప్రార్థన ఆలకించువాడు. నాకు మరణపెట్టుడి, నేను మీకు ఉత్తరం ఇస్తానన్నాడు. ఈ రాత్రి ఈ ఫేస్బుక్ లైవ్ వీడియో ద్వారా ఈ వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, మీరెవరెవరో ఎక్కడెక్కడ ఉన్నారు, కానీ దేవుని సేవకుడిగా నేను మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాను. ఇప్పటికైనా ప్రార్థన కొరకు నిన్ను నీవు సమర్పణ చేసుకో.
ఈ లోకానికి దేవునికి మధ్యవర్తులుగా మనల్ని మనం ప్రత్యేకించుకుందాం, ప్రతిష్ఠించుకుందాం. అలా చేయగలిగితే దేవుడు ఒక అద్భుతాన్ని ఈ యొక్క మన దేశంలో, ఈ లోకంలో ఒక గొప్ప అద్భుతాన్ని దేవుడు చేస్తాడు. మనం చాలా త్వరగా విడుదల పొందుతాం. మన సమస్యల నుంచి, మన ఇబ్బందుల్లో నుంచి, మనకున్న ప్రతి విధమైనటువంటి కార్యంలో నుంచి తప్పనిసరిగా విడుదల పొందుతాం. ఎందుకంటే మన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన అబద్ధం ఆడడానికి నరుడు కాదు. నాకు మొరబెట్టండి, నేను మీకు ఉత్తరం ఇస్తాను అన్నానంటే అది తప్పనిసరిగా చేస్తాడు. కనుక ఈ రాత్రి మనం సమర్పణ చేసుకుందాం. నేను సమయంలో ప్రార్థన చేస్తుంటుండగా ఈ లైవ్లో పాలు పంపులు పొందిన మీ అందరూ దయచేసి మిమ్మల్ని మీరు కూడా ప్రతిష్ఠించుకోండి. పరిశుద్ధుడు మహాగరుడా మీకు స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో నీ లేఖనంలో నుంచి ఈ ప్రస్తుత పరిస్థితిలో, ఈ భయంకరమైనటువంటి వాతావరణంలో మా బాధ్యత ఏమిటో, మా కర్తవ్యం ఏమిటో, మేమేమి చేయవలసిన వారమై ఉన్నామో నీ లేఖనం నుంచి మాకు చూపించారు. అనేక విషయాలు మాతో మాట్లాడారు. ఈ రాత్రి ప్రభువా, ఈ వర్తమానానికి ఎంతమంది అయితే స్పందించారో నీకు తెలుసు, ఎంతమంది లోబడ్డారో నీకు తెలుసు. ఈ వర్తమానం వినిచిన ప్రతి వ్యక్తిని దర్శించండి, ప్రతి వ్యక్తితో మాట్లాడండి ప్రభువా. వారి కర్తవ్యం ఏమిటో, వారి బాధ్యత ఏమిటో, ఇటువంటి పరిస్థితిలో వారు ఏం చెయ్యాలో, ఏం చేస్తున్నారో తమను తాము పరీక్షించుకొని నీ పాదముల దగ్గర మోకరించి, ఇది మా బాధ్యత, ఇది మా కర్తవ్యం, ఈ యొక్క భయంకర పరిస్థితికి పరిష్కారం మా చేతిలో ఉంది అని గమనించి ప్రతి ఒక్కరు మోకరించి ప్రార్థించి తమ బాధ్యతను నెరవేర్చడానికి కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ రాత్రి వాక్యం విన్న ప్రతి బిడ్డను ప్రేరేపించండి, ప్రతి బిడ్డతో మాట్లాడండి. పరిశుద్ధాత్ముడా, ప్రతి హృదయంలో కార్యములు జరిగించి బోరున నీ సన్నిధానంలో వినిపించడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈ రాత్రి వినిపించబడి మాటలు ఎంత దూరం అయితే, ఎంతమంది అయితే విన్నారో ప్రతి ఒక్కరిలో మీరు కార్యం చేశారని నేను నమ్ముతూ ఉన్నాను. ప్రతి ఒక్కరిని మీరు ప్రేరేపించారని నమ్ముతూ ఉన్నాను తండ్రి. పరిశుద్ధాత్ముడా, వారందరిని మీకు అప్పగిస్తున్నాను. మీరే వారి హృదయంలో కార్యములు జరిగించండి. మీరు ఆకరాల్సమైతే మరొకసారి మేము ఈ విధంగా కలుసుకునే కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమాన్ని ఈ విధముగా లైవ్లో తండ్రి ప్రత్యక్ష ప్రసారం చేయటానికి, అలాగే ఈ కార్యక్రమంలో పాటలు పాడి వాద్యాలు వాయించడానికి ఇగో యవనస్తులు చేసిన ప్రతి కార్యాన్ని జ్ఞాపకం చేసుకోండి. వారిని ఆశీర్వదించండి, వారిని దీవించండి ప్రభువా. నీ కృపలో వారిని ఎత్తుపట్టుకుని ప్రభువా తండ్రి భద్రపరచమని ప్రార్థన చేస్తున్నాను. సమస్త మీ చేతికి అప్పగిస్తూ ఉన్నాను. మహిమ, ఘనత, ప్రభావములు మీరొక్కరే పొందండి. యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మక సహవాసము, సన్నిధి కూడిన మనందరికను ఇప్పుడు ఎల్లప్పుడూ ఆయన రాకడ పర్యంతము సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.